అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంతకు అసలు మనం ఎక్కడున్నాం కార్తీక్? ఖమ్మంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. వాట్ ఏ సౌండ్. నిజంగా అమ్మాయిల అరుపులు ఎంత గట్టిగా వినపడుతున్నాయి తెలుసా? అబ్బాయిలు కళ్ళ చూపులతో చంపేస్తున్నారు అంతే. కళ్ళ చూపులతో చంపాల్సిన అబ్బాయిలు వద్దు, మాకు అరుపులు కావాలి. వేరే అరుపులు అది కాదురా సౌండ్ అంటే. అమ్మాయిలు అరుస్తారు చూడు. రెడీ వాట్ చూసావా మా అమ్మాయిలు ఎట్లున్నారు? షార్ప్ కత్తుల్లా ఉన్నారు. కార్తీక్ ఇప్పుడు చూడు మై డియర్ హ్యాండ్సమ్ బాయ్. శోభనం రోజున ఇస్తారు పాలు, ఒంటలో వేస్తారు ఆవాలు, నల్లగా ఉంటాయి మిరియాలు. ఎస్ జోష్ లో స్టూడెంట్స్ తో చేస్తాం మేము అల్లర్లు. సో వీళ్ళందరూ చూసిన మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు అని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తారు? ఎగ్జామ్ మంచిగా రాసా కానీ ఎగ్జామ్ పేపర్స్ ఇంటికి తీసుకొని వచ్చేసా. సరే మీ మమ్మీ ఏమే ఎందుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు? నేను మంచిగా రాసా మమ్మీ. ఏంటి 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసినావా? 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసినావా? రాశాను. అంటే బుక్లెట్ ఎన్ని పేజీలు ఉంటది? 10 పేపర్స్. 10 పేపర్. ఎన్ని బుక్లెట్ అడిషనల్ తీసుకుని రాసినావా? రాసేసా. అడిషనల్ తీసుకుని 5 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు రాసిన ఎందుకు ఫెయిల్ అయింది? ఏముంది ఆ క్వశ్చన్ రిపీట్ చేసి రాసి ఉంటది. ఇది కాదు మమ్మీ మంచిగా రాసా. ఎలా ఫెయిల్ అయ్యావే? ఇదిగోండి చూడండి మంచిగా రాశాను. అవును బాగానే రాసింది, ఎందుకు ఫెయిల్ అయింది? ఆన్సర్ షీట్ ఇంటికి పట్టుకొచ్చావేమే? నువ్వు అడుగుతావు కదా ఎలా రాసావని, అందుకే తీసుకొని వచ్చా. చూసినావా అట్లా పెంచినావు బిడ్డని. ఆన్సర్ షీట్ కదా చదువుకో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాదు వెళ్ళు. రామ్ చరణ్ ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? ఎగ్జామ్ లో ఎవరికి కనిపించకుండా రాయమన్నారు, లెక్చర్కి కూడా కనిపించకుండా రాసా. అంటే ఎవరికి వెనకోళ్ళు ముందోళ్ళు చూడకుండా రాసుకోవాలంటే ఎవరు కనపడకుండా రాసావు. టేబుల్ మీద రాసావా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేదు. ఇంట్లోనే రాసుకున్నావు. బాత్రూమ్ లో కూర్చొని బెడ్రూమ్ లో. పేరు శృతి. ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావు అనే పేరెంట్స్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు? ఎగ్జామ్ మంచిగా రాసా కానీ మా మేడం సరిగ్గా కరెక్షన్ చేయలేదని చెప్తా. అవును తప్పంతా మేడందే. నేను అద్భుతంగా రాసా. ఫస్ట్ క్వశ్చన్ కేమో బాహుబలి పాట రాసిన, సెకండ్ క్వశ్చన్ కేమో యానిమల్ పాట రాసిన. ప్రభాస్ పాటలు రాసాను చెప్తా. నేను చెప్పింది ఏంటి? బాహుబలి అంటే ప్రభాసే కదా. నువ్వు ప్రభాస్ ఫ్యాన్వా? అరే ప్రభాస్ ఫ్యాన్ ఒక డైలాగ్ చెప్పు ప్రభాస్ గారిది. డార్లింగ్ కట్అవుట్ తీసుకోండి కొన్ని నమ్మయ్యాలి. నా పేరు సూర్య కార్తిక్. సూర్య ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావు అని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? 3 గంటలు టైం సరిపోలేదు సినిమా స్టోరీ రాద్దామంటే. సినిమా స్టోరీ అరే నిజంగా ఏ సినిమా రాస్తారా నీకు అలాంటి అవకాశం? బాహుబలినా? ఎట్లా రాస్తావు? బిజ్జల దేవుడు వచ్చి వాళ్ళ కొడుకుని రాజుని చేయమంటే ప్రభాస్ కాదురా. ఏమని రాస్తావు రాసేటప్పుడు? ప్రభాస్ పేరేంటి దాంట్లో? మహేంద్ర బాహుబలి. ఓకే. హీరోయిన్ పేరేం పేరు? తమన్నా. అవంతిక. అంటే చాలా కష్టం. వీడు ఎగ్జామ్ హాల్లో కూడా స్టోరీ రాయడం చాలా కష్టం. నా పేరు పావని. క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు? నా పెన్నులో ఇంక్ అయిపోయింది అందుకే ఎగ్జామ్ మంచిగా రాయలేదు. పెన్నులో ఇంకైపోతే ఇంకో పెన్ను కొనుక్కోవచ్చు కదా. తీసుకొని వెళ్ళే. ఒకటే తీసుకుపోయాను. రామ్ చరణ్ ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం చెప్తావు? చదువుకున్నా గానీ పక్కన అమ్మాయి పడేసరికి రాలేపోయారు.
ఎగ్జామ్ రాస్తా ఉండు ఇగో ఇట్లా కూర్చోవాలి ఇట్లనే కూర్చో అంతే నేను ఇన్విజిలేటర్ ఈ అమ్మాయి నువ్వు కూర్చోమ్మా కూర్చో రాయి రాస్తా ఉండు ఇన్విజిలేటర్ ఇగో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ పక్కన అమ్మాయికి సైడ్ కొట్టాలి నీ నెంబర్ ఏంటి 960 960 ఎగ్జామ్ రాయిరా ఎగ్జామ్ రాయినంటే నెంబర్ ఏందని అడుగుతాను క్వశ్చన్ ఆన్సర్ అడగాలి కదా ఆన్సర్ అడుగు ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అడుగు ఆన్సర్ ఏంటి ఆన్సర్ చెప్పు 9 ఆన్సర్ కూడా నెంబర్ చెప్తావేంది నువ్వు ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలన్నీ పూసగుచ్చేలా మనోహిని నా పేరు మనోహిని క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావని పేరెంట్స్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు మ్యాథ్స్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అయ్యాలితే ఫిజిక్స్ ఎగ్జామ్ బెటర్ సో ఆన్సర్స్ అయితే ఇరగదీశారు సో వీళ్ళందరూ ఆటలాడితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట హైలో హైలేసా గాయత్రి హైలో హైలేసా గేమ్ ఎలా ఆడాలని ఆలోచిస్తున్నావు కదా అవును కదా ఎలా ఏ గేమ్ అయినా ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి yes exactly ఎగ్జామ్ మా సైడ్ ముగ్గురు పార్టిసిపెంట్స్ మీ సైడ్ కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ కావాలి మరి పిలిచేద్దామా పార్టిసిపెంట్స్ ని yes పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ హైలో హైలేసా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా చకోని టీం హైలో హైలేసా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా పకోడీ టీం ఎస్ నీటిలో పడవ నడుపుతాం కానీ ఇక్కడ రోడ్డు పైన నడపాలన్నమాట ఈ గేమ్ లో రోలింగ్ రాడ్స్ ఉంటాయి దానిపైన బిగ్ ఫుట్ ఉంటుంది ఒక టీం ఫస్ట్ ఆడుతుంది ఒక టీం నెక్స్ట్ ఆడుతుంది ఆడే టీంలో ముగ్గురు పార్టిసిపేట్ లో ఇద్దరు పార్టిసిపేట్స్ వీటిపైన కూర్చుంటే ఇంకొక పార్టిసిపేట్ పైన నిల్చుని కర్రతోటి ముందుకు పుష్ చేయాలి కింద కూర్చున్న పార్టిసిపెంట్స్ ఆ రోలింగ్ రాడ్స్ తీస్తూ వెనక్కిస్తూ వీళ్ళు ముందుకు మూవ్ అవుతూ ఉండాలి అలా ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న రెడ్ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఆ రెడ్ ఫ్లాగ్ తీసుకుని రిటర్న్ ఎవరైతే వస్తారో తక్కువ టైంలో ఏ టీం అయితే ఇక్కడికి రీచ్ అవుతుందో ఆ టీం విన్నర్స్ ఎక్కువ టైంలో రీచ్ అయిన వాళ్ళు లూజర్స్ yes విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం లూజర్స్ కి ఇస్తాం జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని హైలో హైలేసా గేమ్ ఆడడానికి నచ్చకొని టీం రెడీగా ఉంది రెడీ 1 2 3 గో అరే కూర్చోరా అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది వెరీ గుడ్ సూపర్ అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది బ్లాక్ తీసుకో మా చకోని టీం అద్భుతంగా ఆడి ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ ని నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను ముందు గాయత్రి టీం టాస్క్ ఆడాలి రెడీగా మీ వాళ్ళు హైలో హైలేసా గేమ్ ఆడడానికి నా పకోడీ టీం రెడీగా ఉంది అరే పకోడీ గేమ్ రెడీగా ఉన్నారట్రా అది ఇప్పుడు కాదు ఆట అయిన తర్వాత తెలుసుకుందాం సరే చూద్దాం కూర్చోండిరా రెడీ 1 2 3 గో ఆ కుర్చీని మార్చబెట్టి వెరీ గుడ్ కీప్ గోయింగ్ అది తీసుకో అమ్మా అది తీసుకో
ఆ గేమ్ లో 4 నిమిషాల 10 సెకండ్లో చెకోడి టీం రీచ్ అయితే పకోడి టీం 3 నిమిషాల 42 సెకండ్లలో రీచ్ అయింది. ఫైనల్ గా మా పకోడి టీం విన్నర్స్ కాబట్టి మా పకోడి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. 4 నిమిషాల 10 సెకండ్లలో అల్టిమేట్ పని చేసింది మా చెకోడి టీమే. సో మొత్తానికి అయితే 4 నిమిషాల 10 సెకండ్లు చాలా లేట్ గా రీచ్ అయిన మా చెకోడి టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. గేమ్ అంటే ఫన్, ఫన్ అంటే కార్తిక్ టీము, కావాల్సినంత పని ఇచ్చింది మా చెకోడి టీం. మనం ఏమిచ్చాం? ఎస్ ఓకే, బయటికి వెళ్ళి కవరింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. పిచ్చిని మాట్లాడబెట్టి గాయత్రి, ఆ గేమ్ చూస్తుంటే అసలు నాకే చెమటలు పట్టాయి తెలుసా. అలాంటి టఫ్ గేమ్ లో మా వాళ్ళు గెలిచి నాకు విక్టరీని ఇచ్చారు, మా వాళ్ళు ఫన్ ఇచ్చారు. ఎస్ తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతారు? అన్షిక. యూ దట్ అన్సిక దేశముద్రు. అన్సిక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతారు? మా మేడం క్లాస్ కి రానప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతాను. నేను మేడం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈమెందుకు వచ్చిందిరా బాబు, ఈమెందుకు వచ్చిందిరా బాబు. క్లాస్ చెప్పడానికి వచ్చిందే. మొన్న ఎన్ని వచ్చినాయి మార్కులు నీకు? ఎన్ని వచ్చినాయి? 50కి పెడితే 50 వచ్చాయి. ఎక్కడ వచ్చినాయి? 15 కూడా రాలేదు నీకు. ఎక్కడ వచ్చినాయి? 15 కూడా రాలేదు నీకు. ఎట్లా ఫీల్ అయితే? మేడం రాలేదు. అమ్మయ్య మేడం రాలేదు. అమ్మయ్య మేడం రాలేదు. నా పేరు అశ్విన్. ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటావు? అమ్మాయిలు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అమ్మాయిలు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు. కాదు, ఇప్పుడు అమ్మాయిలు ఉంటే ప్రాబ్లం ఏంటి? కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేం. నువ్వు ఫీల్ అవ్వు కంఫర్ట్ గా అమ్మాయి ఉంటే. మెలిక్కిలు తిరిగిపోతావా, మెలిక్కిలు తిరిగిపోతావా. సరే, ఈ అమ్మాయి పక్కన ఉంది, కంఫర్ట్ గా ఫీల్ అవ్వవా? అవను అవను. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటావు? లవర్ లేనప్పుడు, లవర్ లేనప్పుడు. పిచ్చిని మాట్లాడబెట్టి ఎలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్? హెడేక్ ఉంటుంది. హెడేక్ ఉంటుంది. టెన్షన్. టెన్షన్ ఎందుకు హెడేక్? వాళ్ళే తలనొప్పి. లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. Yes. ఉన్నాడా? లేడు. లేడు ప్రశాంత్. హర్ష. ఎలాంటి టైంలో ప్రశాంతంగా ఉంటుంది? గుండు కొట్టించుకున్నప్పుడు. అవునరా, ఈ ఎండలకు మొత్తం చెమట గుండు కొట్టిస్తే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా? కొట్టిస్తావా మరి గుండు? కొట్టిస్తా. షాంపూ ఖర్చు ఉండదు, దూకోవాల్సిన అవసరం లేదు. అవును, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, కొట్టించుకోవచ్చుగా. కృష్ణ శ్రీనివాస్. ఎలాంటి అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది? ఫ్రెండ్స్ తో కలిసి తిరిగినప్పుడు. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. విత్ గర్ల్స్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. విత్ గర్ల్స్ తో తిరిగినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు విత్ గర్ల్స్ అయితే? గోవాకి వెళ్తావా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తిరగడమే, వాళ్ళకి షాపింగ్ చేయిస్తే షాపింగ్ లేదు, ఏం లేదు. షాపింగ్ లేదు, ఏం లేదు. నువ్వు ఇట్రా. ఇప్పుడు ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్ అనుకో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు నడుస్తుంటే ప్రశాంతంగా ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవుతావు చూస్తా. ఆ అమ్మాయి షాపింగ్లు గీపింగ్లు అన్నా కూడా ప్రశాంతంగా గుర్తుపెట్టుకో. అమ్మాయి పక్క ఉంటే ఇరిటేషన్ అవుతుంది, ప్రశాంతత ఉండదు. అరే సిగరెట్ తెచ్చావా? సిగరెట్ తాలేదా? సిగరెట్ షాపింగ్కి వెళ్దామా? అదేంట్రా? డబ్బులు. చంపుతే డబ్బులే ఉంటాయి, అప్పు చేసి తీసుకురాపో. కిడ్నీ అమ్ము అయితే.
నీది అమ్ముతాం షాపింగ్కి వెళ్దామంటే నా కిడ్నీ. దారా మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం. బేబీ మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం బేబీ. డబ్బులు లేవు కదా. సరే నీకోసం డబ్బులు కదా, నాకు గుండెకాయ అమ్మేసి కొనేసేస్తా, ఓకేనా? రామ్ చరణ్. నీ అంతరాత్మ నిన్ను ఎప్పుడు తిడుతుంది? పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ ఇంకో అమ్మాయి పోతున్నప్పుడు వెనకాల పోయినప్పుడు తిడుతుంది. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, నువ్వు ఇందులో ఒక అమ్మాయిని చూసి అరే బాగుందని ఫీల్ అవ్వాలి, అప్పుడు నువ్వు తిట్టాలి. పక్క నేనుంటే ఎటో పోతున్నాయండి నీ కళ్ళు. అంటే ఆమె బాగుందని నీకంటే అసలు అంతరాత్మ ఉందా? ఎవరిని చూసి అన్నావు? ఎవరు బాగున్నారు దీన్ని చెప్పు. ఈ అమ్మాయిని చూసావా? నువ్వు ఆగు. ఏరా నా గర్ల్ ఫ్రెండ్ చూసి బాగుందని అంటావా? అవును బాగుందంటావా? నా గర్ల్ ఫ్రెండ్ చూసి నిన్ను చూసి బాగుందన్నాడు, దానికి తెలుసు రాని బాగాలేదని, అయినా బాగుందని ఎట్లా అంటావు? నువ్వు బాగుందని ఎట్లా అంటావు? కొండముచ్చు వేసుకొని అరే నీ గర్ల్ ఫ్రెండ్ అద్దరిపోయింది రా, వస్తున్నది రా, మస్తు లేదు నీ గర్ల్ ఫ్రెండ్. ఇట్లా సరేనా, బాయ్ రా. Let's welcome Chotu Motu. హెలికాప్టర్ పోతాను, ఈడే పోతాను నా పైన. ఆడ పోతాను, జనాలంతా కనిపిస్తా. బాయ్నా కనిపిస్తున్నా బాయ్ వాటర్ బాటిల్ తీసుకున్నావా? మా అన్న కనిపిస్తున్నాడు, వాటర్ బాటిల్ ఉంది కదా, తాగు. సరే పోయిరా మళ్ళీ పోయినా ఫోన్ చేయి. హెలికాప్టర్ ఎక్కినావా? వాటర్ బాటిల్ తీసుకున్నావా? హెలికాప్టర్లో కూర్చున్నావు కదా, ఇద్దరు హెలికాప్టర్లో కూర్చో. నువ్వు కింద పడే నీళ్ళ బాటలు తీసుకున్నావా? అద్దుకుంటానాడా? హెలికాప్టర్ కనిపించలేదా నీకు? నీళ్ళ బాటలు తీసుకోమను, నువ్వు చెప్పు. నాకు కూర్చున్నావా హెలికాప్టర్లో? ఈడే ఉన్నా నా ఇట్లా మా అన్న హెలికాప్టర్లో పోతా, అట్లా బాగా చెప్పునా ఒకసారి. పైన ఇటుకి రా ఒక నిమిషం నిలవన్నా. కనిపిస్తాం, వీడు ఇద్దరు ఉన్నాం ఈడ. వీళ్ళంతా అడ్డం ఉన్నారు. ఇట్లా రానా? నువ్వు మాట్లాడు, ఆయన చెప్తావా? నేను చెప్తానండి, సత్యం చూడు. అన్న చెప్తాను అర్జున్, ఫస్ట్ టైం నా పోతాడు మా అన్న హెలికాప్టర్లో. ఈడే పక్కన పామిడికి ఫస్ట్ టైం పోతాను. మంచి వాటర్ బాటిల్ తీసుకున్నా అని చెప్పు. వాటర్ బాటిల్ నీళ్ళు నిల్వన్నా ఫస్ట్ టైం నా అంటే ఒకసారి పోతాడు. వాటర్ బాటిల్ తీసుకో, అవన్నీ జాగ్రత్త పోపా అని చెప్పు. దిగినాక ఫోన్ చేయమని చెప్పు. వాటర్ బ్యాగ్ తీసుకొని జాగ్రత్త కంటూ పోపానైనా తమ్ముడుగా లేంగల తమ్ముడు చెప్తాను, జాగ్రత్త పోయి నువ్వు. బాయ్ హెలికాప్టర్లో వస్తానులేనా? అలా కనిపిస్తుంది నా హెలికాప్టర్, దాంట్లో మా అన్న పోతున్నాడు. బాయ్ చెప్పిన అన్నకి. నిలబడినా మా అన్న సంతోషపడతాడు. ఫస్ట్ సారి హెలికాప్టర్లో పోతాడు. అద్దోడా ఈతలరా నాన్న బస్సు వస్తుంది. సరేనా? బాయ్ చెప్పు గట్టిగా. వినిపించిందా? కనిపించలేదు. నేను కనిపిస్తానా? ఇద్దరు కనిపిస్తున్నానా? ఇద్దరు చూడు.
నీళ్ళు తాగినావు కదా అడుగునా నీళ్ళు తాగినావా లీటర్ బాటిల్ తీసుకో ఓకే చెప్పు నీళ్ళు తాగినావా వాటర్ బాటిల్ లీటర్ బాటిల్ తీసుకో 1 లీటరు పోయినాక ఫోన్ చేయ తమ్ముడు సరేనా బిల్డింగ్ ఆడిపోతుంది సరేనా జాగ్రత్త మీరానా పెద్దానికి అడిగినట్లు చెప్తాను ఓకే థ్యాంక్ యూ అద్దా కనిపించినావులే హెలికాప్టర్లో ఉన్నావు కదా నువ్వు నీళ్ళ బాటలు దొరికిందా నువ్వు ఓనా నీళ్ళ బాటలు దొరికిందా బాయ్ చెప్పు నిలబడి నువ్వు నిలబడి ఇడే సరే ఓకే రేపు పొద్దున్న కలుస్తా ఏంటి చదువుతారు సరే నీళ్ళ అర్థం సమయం నాకు కనిపిస్తున్నా నీళ్ళు పోతున్నా ఇద్దరు నువ్వే మంచి సామె అద్దోడా చూసారు కదా సూపర్ డూపర్ ఎపిసోడ్ రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్ దిస్ ఇస్ గాయత్రి దిస్ ఇస్ కార్తిక్ జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్